క్రాంతి శుభయోగ బలం ఎలా ఉందో చూద్దామండి. గవ్వలేష్ ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకానికి 4 గవ్వలు పడ్డాయండి. రాహు మహారదశ జాతకం. వీరి జాతకానికి అధిపతి శుక్రుడు అధిపతి అండి. గవ్వలు పడ్డాయి. రాహు మహారదశ జాతకం. ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. స్త్రీలకు అద్భుతంగా ఉంటుంది. బాలబాలికలకు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. సైన్స్ రంగంలో చదివేవారికి కానీ, సైన్స్ రంగంలో ఉన్నవారికి కానీ, కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి కానీ మంచి యోగ బలాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ కాలంలో మాత్రం ఫోన్లు వాడకుండా, కంప్యూటర్లు వాడకుండా, ల్యాప్టాప్ లేకుండా ఎవ్వరు ఉండలేరు. కనీసం మాత్రం 80% మంది వాటి మీద ఆధారపడుతున్నారు. అలాంటి వారికి విశేషమైన యోగం ఉన్నది వారి జాతక బలానికి. ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించిన వారికి విశేషమైన యోగం ఉన్నది వారి జాతక బలానికి. అలాగే ఇంజనీర్లకు, ఎలక్ట్రానిక్ ఇంజనీర్లకు ముఖ్యంగా మాత్రం ఇప్పుడు మనం ఏ వృత్తి, ఏ వ్యాపారం చేసినా కూడా ల్యాప్టాప్ లేకుండా, సెల్ ఫోన్ లేకుండా, ఏది లేకుండా మాత్రం చేయలేకపోతున్నాం. మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి మాత్రం ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడి యోగ బలం నడుస్తున్నది వీరి జాతక బలానికి. కర్తవ్యం నీ వంతు కాపాడట నా వంతు అన్నట్టు వీరి జాతకానికి వీరి కర్తవ్యం వీరు చేస్తే వీరికి ఆ శ్రీకృష్ణుడి లెక్క మాత్రం భగవంతుడు ఏదో రకంలో కాపాడే అవకాశం ఉన్నది. గ్రహరీత్యా అయితే 4 గవ్వలు పడ్డ వీరి జాతకానికి 4 దిక్కుల నుంచి ఎక్కడ పోయినా వీరికి మంచి జరిగే అవకాశం ఉంది. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం అన్ని 8 దిక్కులు అంటారు కానీ గవ్వలు మెయిన్ 4 గవ్వలు పడ్డ వీరి జాతక బలానికి. 1 కుటుంబ సభ్యుల నుంచి తూర్పు మూల అంటే సూర్య మహారదశ, పడమర మూల అంటే తండ్రి మహారదశ, కరెక్ట్ దక్షిణ మూల అంటే అన్నదమ్ముల మహారదశ అని, ఉత్తర మూల అంటే భార్య మహారదశ. ఎటు నుంచైనా వీరికి మంచి జరిగే అవకాశం ఉన్నది. స్త్రీలకు అయినా పురుషులకైనా. ముఖ్యంగా మాత్రం వ్యాపారస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు నష్టయోగ బలం ఉంటుంది. మకర సంక్రాంతి ఘడియలో మాత్రం శుభయోగాలు ఉన్నాయి వీరి జాతక బలానికి. రాహు మహారదశ గవ్వలు పడ్డాయి కాబట్టి అమ్మవారికి పూజ చేయటం చాలా వరకు మంచిది. కనకదుర్గమ్మ వారిని రాహుకాలం ఘడియలో పూజ చేయటం శుక్రవారం కానీ, మంగళవారం కానీ, అష్టమి కానీ, అమావాస్య కానీ. అమావాస్య అంటే చాలామంది భయపడతారు కానీ అమ్మవారి పూజకు చాలా మంచిది.